వందనాలు. వందనాలు సార్. కొద్దిగా దగ్గర పెట్టండి సార్. నా వాయిస్ వినబడుతుందా? వినపడుతుంది. దగ్గర పెట్టుకోండి సార్ సెల్. ఓకే. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని వల్లరా, మరి ఈ సమయంలో దేవుని చిత్తాన్ని బట్టి, దేవుని ప్రేమను బట్టి మనమందరం కూడా తిరిగి ఆయన సన్నిధిలో సమకూడే వాక్యాన్ని దేవుని ద్వారా పొందగలిగి ఉన్నాం. చాలా సంతోషం. మరి చాలా రోజుల తర్వాత మరి మీతో కలిసి ఈ విధంగా దేవుని మాట పంచుకోవడం చాలా ఆనందకరం. ఈ సమయాన్ని ఇచ్చినటువంటి మన తల్లి అయిన దేవునికి కృతజ్ఞతాస్తులు, స్తోత్రం చెల్లించుకుంటూ, అలాగే ఆన్లైన్ ఉన్న సహోదరులందరికీ కూడా రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియమైన దేవుని సంగమా, దేవుని వాళ్ళారా, దేవుని ఎందు ఆసక్తి గల దేవుని జనులారా, మరి ఉదయకాలంలోనే ఈ విధంగా సమకూడడం చాలా ఆశీర్వాదకరమైనది, ధన్యకరమైనది. ఈ ఆశను దేవుడు మనకు అనుగ్రహించినందుకు నిజంగా దేవుడు ఎంతో గొప్పవాడుగా, అలాగే ఆశ కలిగి ఉన్న మరి మీరందరూ కూడా దేవునిలో మరి ధన్యులుగా వారు ఉంటున్నారని కూడా నేను ఆశిస్తూ, మరి ఈ సమయంలో లేఖన భాగం నుండి మనం అనుకున్నటువంటి అంశంలోనికి మనము ప్రవేశిద్దాం. నిజంగా దేవుడు ఇచ్చినటువంటి దీవెనలు మనము ఉపయోగించుకుంటున్నామా అనే విషయాన్ని గురించి ఆలోచిద్దామండి. ఇది ముందు నిజంగా లేఖనాల్లో మరి మనం గమనించినటువంటి సందర్భాలను చూడగలిగితే దేవుడు రాయించిన మాటలు కానీ, లేక దేవుడు రాయించే ప్రతి సంగతి కూడా అది ఎంతో ఉన్నతంగా మరి మనకు కనబడుతున్నాయి. మన జీవితాలలో దేవుడి ద్వారా పొందుతున్న దీవెన మరి ప్రతి ఒక్కటి కూడా మరి మనం చూడగలుగుతున్నాం. మరి నిజంగా దేవుని యొక్క లేఖన భాగాలను మరి మనం గమనిస్తున్నప్పుడు అందులో ఉన్న సంగతులు, అందులో ఉన్నటువంటి వాస్తవాలను మనం గమనించగలిగితే నిజంగా మనము మన జీవితాలలో మరి దేవుని ద్వారా మనం దీవెనలు పొందేవారుగా ఉంటున్నాం అనే సంగతిని మనము చెప్పకనే చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా దేవుడే సమస్తానికి కూడా మరి మనకు దయచేస్తున్న అనే సంగతి తెలుసండి. ఎందుకంటే లేఖనంలో వారు గమనించినప్పుడు ఇచ్చిన ఈ యొక్క జీవిత కాలం, మనుషుని యొక్క ఆయుష్కాలం జీవిత కాలం కాబట్టి ఈ జీవిత కాలంలో దేవుడు అనుగ్రహించేవి చాలా ఉన్నాయి. మరి వాటి గురించినటువంటి అవగాహన మనకు మనందరం కలిగిన వారిగానే ఉంటున్నాం. కాబట్టి అలా కలిగినటువంటి వారి ఉన్న మరి మనము ఇచ్చిన ఈ జీవిత కాలంలో వాటిని మనం ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటున్నాం అనేది మరి మనము ఆలోచించవలసి ఉన్నాం. ఎందుకంటే మరి దీవెన కావాలని కోరుకునే వారు చాలా మంది కూడా ఉంటున్నారు. కానీ దీవెన ఇచ్చిన తర్వాత దాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటున్నారు అనేది మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఆలోచించదగినటువంటి విషయం. ఎందుకంటే ఈరోజు ఇచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకోవడం చాలా చాలా ప్రాముఖ్యం. ఇచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాము అంటే ధన్యులమే. కానీ ఇచ్చిన వాటిని మనం ఏం చేయగలుగుతున్నాం అనేది మరి మనం ఒక్కసారి ఆలోచించవలసి ఉంటాం. అందుకే లేఖన భాగంలో గమనించినప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచన భాగం దయచేసి మరి చదవగలను, చదివి వినిపించవచ్చు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచన భాగాన్ని మరి మనం గమనించినట్లయితే అక్కడ రాయబడిన సంగతులు నిజంగా దేవుడు మన కొరకు రాసించాడు. ఆ మాటలని కూడా ఒక్కసారి మనం ఆలోచించగలిగితే దేవుని సంగతిలోని విషయాలు మనకు అర్థమవుతాయి. మరి అవి ఎంతగా ఉన్నతంగా ఆ మాటలు ఎంత సూటిగా మనతో మాట్లాడుతున్న సంగతిని మరి మనం ఆలోచించవలసి ఉన్నాం. అందుకే అధ్యాయము 16వ దినములు చెడ్డవి గనుక మీరు సమయం పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునుడి. థ్యాంక్ యూ. గమనించండి, ఇక్కడ ఒక జాగ్రత్త చెప్తున్నాడండి. నిజంగా ఇది జాగ్రత్త. మరి జాగ్రత్త అంటేనే జస్ట్ మనకి హెచ్చరిక, వార్నింగ్ కూడా మనం అనొచ్చు. ఏమాత్రం జాగ్రత్త లేకపోయినప్పటికీ మరి ఏమవుతుంది అని ఆలోచించగలిగితే మనము అజ్ఞానులుగా మారిపోయే వారుగా ఉన్నాము అనే సంగతి అక్కడ మనకు క్లియర్ అవుతుంది. అందుకే దినములు చెడ్డవి కనుక సమయంను పోనివ్వక సద్వినియోగం చేసుకోవచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానులుగా ఉండండి అనే మాట చెప్తున్నాడు. ఓకే, కాబట్టి మరి మనము మన జీవిత కాలంలో అజ్ఞానులుగా ఉండిపోకూడదు అంటే ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవచ్చు. కాబట్టి ఈరోజు సద్వినియోగం చేసుకోవడం అనేది ఎంత ప్రాముఖ్యమో ఈ మాటను బట్టి మరి మనకు అర్థమవుతుంటుంది.
ఈ మాటను బట్టి మనకు అర్థమవుతుంది. ఎందుకు అర్థమవుతుంది అంటే, ఒకవేళ పొరపాటున మనం సద్వినియోగం చేసుకోలేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది పరిస్థితి అంటే అజ్ఞానులుగా మిగిలిపోతాం. గమనించాలి. సద్వినియోగం చేసుకోలేదంటే అజ్ఞానులుగా మిగిలిపోతాం. మరి అజ్ఞానులుగా మిగిలిపోతున్నాము అంటే మనం దేవుడు మనకు దీవెన ఇచ్చినప్పటికీ కూడా వాటి వలన మరి ఉపయోగం లేనిదిగా మారిపోతున్నాయి అనేది మరి మనం కూడా ఇక్కడ గమనించవలసిన. అందుకే సద్వినియోగం చేసుకోవాలి. అక్కడ సమయాన్ని గురించి మాట్లాడు కదా, నిజంగా సమయము అంటే ఈ సమయంతో ఏమేమి ముడిపడి ఉన్నాయో తెలుసా మనకు? సమయం అనగానే మనం ఏమనుకుంటాము? ఉదయం లేచిన 24 hours అనుకుంటున్నామా? లేక సమయంతో ఏమేమి ముడిపడి ఉన్నాయో ఒకసారి ఆలోచించగలిగారా? సమయం అనగానే మన ఆయుష్కాలం అంతా వస్తుందండి. ఎందుకంటే సమయం అంటే మనం అనుకున్నట్టు 24 hours ఒక దినం గురించి కామన్ గా ప్రతి ఒక్కరు ఆలోచిస్తుంటారు. కానీ మరి ఆ కామన్ గా ఆలోచించేటువంటి ఈ విషయాన్ని గురించి మనం ఆలోచించగలిగితే, ఒక సమయాన్ని గురించి, ఒక వన్ డే గురించి మాత్రం ఆలోచించకూడదు. ఒక దినాల గురించి ఆలోచించగలిగితే మనకు అర్థం కాదు. కానీ ఆ సమయం అనేది ఒక జీవిత కాలం, ఒక వ్యక్తి జీవిత కాలం, లేక సృష్టి యొక్క జీవిత కాలం కావచ్చు. ఈ రీతిగా మనం గమనించినప్పుడు సమయం అనేది దానికి అంతు లేదు, అలాగే ఎంత మనం చెప్పడానికి వీలదు. కాబట్టి సమయమును పోనివ్వక అన్నాడు. మరి ఈ సమయంలో ఏమేమి ముడిపడి ఉన్నాయి అంటే మరి మన జీవితం అంతా కూడా అందులో ముడిపడింది. మన జీవిత కాలం అన్నప్పుడు తల్లి గర్భంలో వచ్చినప్పటి నుంచి మొదలుకొని మన జీవితం ముగిసేంత వరకున్న ప్రతి క్షణము కూడా అది మన జీవిత కాలంలో ఆ క్షణం అంతా కూడా అది ఆయుష్కాలం అంతట్లో కూడా అది సమయమే. కాబట్టి ఆ సమయాన్ని మనం ఎలా వెలకట్టగలం చెప్పండి. అందుకంటే ఆ ఈ సమయాన్ని అంటే దినములు మరి గడియలుగా లెక్క పెడతాం, గంటలుగా లెక్క పెడతాం, అలాగనే మరి దినములుగా, వారములుగా, నెలలుగా, సంవత్సరాలు లెక్క పెడుతున్నాం. కాబట్టి సమయం అనగానే ఏదో కొంత సమయం అది మాత్రం కాదు. కానీ మరి ఖచ్చితంగా మరి మనం ఆలోచించగలిగితే మరి సమయం అనేది అది లైఫ్ టైం, మన జీవిత కాలం అంతా అని చెప్పవచ్చు. ఇంకా చెప్పాలంటే మన జీవితం ముగిసిపోయినప్పటికీ కూడా కాలం మాత్రం అలా కొనసాగుతూనే ఉంటుంది. మరి ఈ కాలాల్లో మనం వేటిని మనం దేవుని ద్వారా పొందుతున్నాము, వేటిని మనం సద్వినియోగం చేసుకుంటున్నాము, వేటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం అనేది ఈరోజు మనము ఆలోచించవలసినటువంటి ప్రశ్న. ఎందుకంటే మనుషులుగా ఉన్న మనం ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఏం చేస్తున్నామంటే దేవుణ్ణి అడుగుతూనే ఉంటాం. నేను నాకు దీవెన దయచేయండి, నన్ను దీవించండి అని అడుగుతూనే ఉంటాం. మన దగ్గర దీవించండి అని అడుగుతున్నప్పుడు ఆ దేవుడు ఇచ్చేటువంటి దీవెనలను మనం పొందుతున్నామా అంటే పొందుతున్నాం. మరి ఇక్కడ ఒక మరో విషయం గమనించాలి. దీవెన అనగానే మనుషులందరూ కూడా ఏంటంటే ఏదో ఒక బెనిఫిట్ అనుకుంటారు. కానీ దేవుడి యొక్క మాట మనం ఆలోచించినట్లయితే ప్రతి క్షణము కూడా దేవుడు ఇచ్చేటువంటి దీవెనే, అది ఆశీర్వాదకరమే. ఈ రోజు మనము ఈ ఉదయ కాలంలో ఆన్లైన్ లో మరి దేవుని వాక్యం వింటున్నామంటే దాని అర్థం ఏంటి? దేవుని వాక్యం మనం వింటున్నామంటే అర్థం ఏంటి? దేవుడు మనకి ఇచ్చినటువంటి ధన్యత దీవెనే. కాబట్టి ఇలాంటివి మన అనుక్షణం కూడా పొందుతున్నామండి, అనుక్షణం పొందుతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా దేవుని ద్వారా ఈరోజు మనం పొందే ఆరోగ్యమైన, బలమైన, అలాగే ఈ రోజు మనం కూర్చుంటున్న ఈ దినం అయినప్పటికీ కూడా ఇక మనం పొందిన ప్రతి ఈవి కూడా, అది పొలం కావచ్చు, బలం కావచ్చు, లేక ఆస్తి కావచ్చు, లేక ఇంకోటి పేరు, ప్రతి ఒక్కటి కూడా దేవుని ద్వారా పొందుతున్నాం అనే సంగతిని మనందరూ కూడా తెలుసు. కాబట్టి ఇవన్నీ దేవుడు ఇస్తున్నాడు. దేవుడు ఇవ్వకపోతే మనం దేన్ని కూడా పొందలేం. ఎందుకంటే ప్రసంగి అంటాడు కదా, నీ సెలవు లేకుండా మేము భోజనం చేసి తృప్తి పొందగలవారు ఎవరు ఉంటున్నాం. కాబట్టి ఆయన సెలవు లేకపోతే భోజనం చేసి తృప్తి పొందడానికి కూడా మనకు అర్హత లేదు, పర్మిషన్ లేదు. అలాంటప్పుడు ప్రతిదీ కూడా మనం దేవుని ద్వారా పొందుతున్నామని మనం ఎలాగైనా ప్రతి ఒక్కరు కూడా ఒప్పుకోక తప్పదు. ఎందుకంటే చాలా మందిలో కూడా మేము కష్టపడుతున్నాం కాబట్టి మా రెక్కలు మరి ముక్కలు చేసుకొని మనం బ్రతుకుతున్నాం అనేటువంటి భావన ఇలా సమాజంలో చాలా మంది ఉన్నారు. కానీ అది కాదండి. దేవుడు ఇచ్చిన ప్రతి ఒక్కటి కూడా అది మనం పొందినది, మనం కలిగినది, అది ఏదైనా కానీ కూడా అది దేవుడి దీవెనే అని గమనించాలి. ఓకే, సరిగ్గా మనము ముందుకు వెళ్దామండి. ఇక దేవుడు ఇచ్చిన వాటిలో మనం గమనిస్తే ఆయుష్కాలం అంటున్నాం కదా, ఈ ఆయుష్కాలంలో మనకి ఏమేమి వస్తున్నాయో చెప్పండి. ఆయుష్కాలంలో దేవుడు మనకి ఏమేమి ఇస్తున్నాడు అంటే, ఆయుష్కాలం అంటే మనం 60, 70, 80 అంటాం. ఈ 70, 80 సంవత్సర కాలాల్లో లేక మరి మనకిచ్చిన ఆయుష్కాలంలో మనం దేవుని ద్వారా ఏమేమి పొందగలుగుతుంటున్నాం? కామన్ గా ప్రతి ఒక్కరు కూడా ఎవరు అంటే
మరి బికారి మొదలుకొని అనగా ఏమీ లేనివంటి వాడుగా ఉన్నవాడుగా మరి ఒక బజార్లో ఉన్నప్పటికీ వాడిని అంటే ఆ వ్యక్తి మొదలుకొని లేదా ప్రపంచంలో బిల్ గేట్స్ అనబడుతున్న కోటీశ్వరులు కనబడుతున్న వారందరి జీవితాల్లో కూడా కామన్గా ఉన్నటువంటి దేవుని యొక్క దీవెనలు మరి మనం కొన్ని చూడగలుగుతున్నాం. వాటన్నిటిలోనూ కూడా మనం ఎలా ఉన్నాం అనేది కొంతవరకు ఆలోచిస్తామండి. అంటే కామన్ ప్రతి ఒక్కరికి, ఎందుకంటే దేవుడు పక్షపాతి కాదు కాబట్టి అందరికి ఇస్తున్నాడండి, అందరికి ప్రతి ఒక్కరికి ఇస్తున్నాడు. అయితే కొందరు దేవుడు ఇచ్చిన జ్ఞానం చొప్పున వాటిని సద్వినియోగం చేసుకోవాలని కొందరు ఉంటారు, కొందరు మరి ఉన్న వాటితోనే తృప్తి చెందేవాడు, ఇది అది వేరే విషయం. కానీ దేవుడు అయితే ప్రతి ఒక్కరి జీవితాల్లో తన యొక్క పాత్రను చక్కగా పోషిస్తున్నాడు. మరి ఎవరైనా కానీ కూడా అందరికీ కూడా మరి కావలసిన ఆరోగ్యమును బలమును ప్రతి ఒక్కటి ఇవ్వడమే మాత్రం కాకుండా ప్రతి మనిషి జీవితంలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అనుభవిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎంత కోటీశ్వరుడైనా ఎంత బికారి అయినప్పటికీ కూడా వారి జీవితంలో ఇవి ఉంటేనే వారు బికారులైన కోటీశ్వరులు. ఏంటిదంటే మరి మనిషి జీవితం దేవుడు ఇచ్చేటివి బాల్యం అనేది ఒకటి ఉంది. మనిషి ఆరంభం ఏంటి? తల్లి గర్భంలో వచ్చిన తర్వాత బాల్యం. ఆ బాల్యం తర్వాత కౌమార దశ అంటే కాస్త యవన దశకు మధ్యగా ఉంటుంది. ఆ తర్వాత యవన దశ అంటారు. ఆ తర్వాత మధ్యస్థ దశ, ఆ తర్వాత వృద్ధాప్య దశ. అంటే ఇవన్నీ కూడా కామన్ గా ప్రతి వ్యక్తి కూడా కలిగిన వాడుగా ఉన్నాడనే విషయాన్ని మనం గమనించాలి. అంటే ఇవన్నీ కూడా స్టేజెస్ కదా అని అనుకోవచ్చు. ఓకే, స్టేజెస్ అయినప్పటికీ కూడా బాల్య దశ, మరి యవన దశ, మరి మధ్యస్థ దశ, వృద్ధాప్య దశ అని ఇవన్నీ కూడా దేవుడు ఇచ్చినవే కదా. ఇవన్నీ కూడా దేవుని ద్వారా పొందినటివే కదా. కాబట్టి బాల్యం అనేది కూడా దేవుడు ఇచ్చినదే కదా. కాబట్టి మరి యవన దశను దేవుడు ఇచ్చింది. ఇలా ప్రతి ఒక్కటి దేవుడు ఇచ్చింది. కాబట్టి ఈ దశలలో, ఈ దీవెనలలో లేక దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క ఈ స్థితిలో మనం ఎలా ఉన్నామనేది ఒక్కసారి ఆలోచించండి. నిజంగా మరి సమాజం కూడా ఉంటుంది. బాల్యం అనగానే అది చాలా అందమైనది, చాలా తర్వాత అది మరి పోతే తిరిగి రాదు. కాబట్టి బాల్యాన్ని గురించి కూడా చాలా ఫ్రీడమ్ గా ఉండాలని చెప్పి చాలా మంది కూడా చెప్తూనే ఉంటారు. సమాజం ఈరోజు చాలా మంది ఏంటి గవర్నమెంట్ కూడా చెప్తున్నారు, ఎందుకంటే వాళ్ళు ఫ్రీగా వదిలిపెట్టండి అంటున్నారు. బాల్యం పిల్లరా, బాల్యం అనేది ఈరోజు ప్రతి ఒక్కరికి ఒక దీవెన, ఒక వరం. ఎందుకంటే బాల్యంలో ఉన్నటువంటి స్వేచ్ఛ, బాల్యంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆనందం అయితే కానీ మన ముఖ్యంగా బాల్యంలో ఉన్నటువంటి ఒక స్వచ్ఛమైనటువంటి ఆ యొక్క మనస్తత్వం కానీ, బాల్యంలో ఉన్నటువంటి ప్యూరిటీ అంటే ఒక స్వచ్ఛత అంటాం కదా, అలాగే స్వచ్ఛతతో కూడినటువంటి ఇంకోటి ఏంటి యథార్థమైనటువంటి ఆ యొక్క స్థితిని కూడా ఒక్కసారి మనం ఆలోచించండి. నిజంగా ఇది ఇది ఏ మనంగా చేసుకునేది కాదు. అందుకే లేఖనంలో భక్తులైన వారు మాట్లాడుతుంటున్న మాటలు మనం గమనించినప్పుడు మరి సొలొమోను అంటుండే కదా, కీర్తనకారుడు, మరి కీర్తన గ్రంథం రాస్తూ ఆయన ఏమంటాడంటే 127 కీర్తనలు గమనించినప్పుడు ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, కుమారులు యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యం గర్భఫలం ఆయనిచ్చే బహుమానం అన్నాడు. 127 కీర్తన 3వ భాగంలో. అలాగే మొదటి దంపతులు ఉన్నట్టు ఆదమ్మలు వాళ్ళు ఏమంటున్నారంటే యెహోవా దయ అని అంటున్నారు. ఏమని? నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను అంటే ఆ బాల్య దశను చూసి ఆమె అలా సంతోషపడుతుంది. అవునా? ఇవన్నీ కూడా దేవుడు ఇచ్చినట్టువే. కాబట్టి ఈ బాల్య దశ అనేది చాలా మరి ఉపయోగకరమైనది, చాలా ఉపయోగకరమైనది. ఇది ఈరోజు ఒక పెదవాడికే ఉందా అది ఈ దీవెన అంటే? పెద్దవాడికి కాదు, మధ్య తరగతి వారు, ప్రపంచంలో ఉన్న అన్ని తరగతుల వారికి అందరికీ కూడా దేవుడు ప్రతి ఒక్కరికండి ఇందులో మరి స్త్రీ పురుషులు లేకుండా ప్రతి ఒక్కరికి ఇచ్చాడు. అయితే ఈ బాల్య దశలో మనం ఈ రోజు ఏం చేస్తున్నామంటే, మీరు ఎవరైనా మీరు గమనించండి, ఇప్పుడు ఎవరైనా పిల్లలు ఉన్నారు కూడా మనతో పాటే, వాళ్ళ దగ్గరకు వచ్చేసి వాళ్ళ విషయంలో ఏం కోరుకుంటారు? వాళ్ళ విషయంలో వాళ్ళు ఏం కోరుకుంటారు చెప్పండి. ఆ పిల్లలు వచ్చేసరికి ఎవరైనా పిల్లలు అనుకోండి అలర్ట్ చేస్తున్నాం అనుకోండి, మనం ఒకవేళ పొరపాటున అలర్ట్ చేయొద్దండి, ఎందుకు అలర్ట్ చేస్తామని చెప్పి వాళ్ళకి గద్దించాం అంటారు. అప్పుడు అంటారు పిల్లలు కాకుండా ఇంకెవరు అలర్ట్ చేస్తారు, వాళ్ళకున్న హక్కు అది. వాళ్ళే కదా అలర్ట్ చేసేది, అలర్ట్ చేయని పిల్లలు కాక ఇప్పుడు ఎప్పుడు అలర్ట్ చేస్తారని మాట్లాడుతున్నారు. అవునా? కానీ గమనించండి. కానీ వాస్తవానికి పిల్లలు అంటే చాలా మంచి విలువైన వాళ్ళే. దాని గురించి మనము మరొక దానికి అవకాశం ఇవ్వడానికి వీల్లేదు. కానీ గమనించవలసిన విషయం ఏంటంటే, పిల్లల్లో ఉన్నటువంటి హక్కులు, నిజంగా హక్కులు అనే విషయాన్ని చూస్తే మీరు ఒకసారి డాక్టర్ దగ్గరకు చిన్నపిల్లల డాక్టర్ దగ్గర వెళ్తే వాళ్ళ పిల్లల హక్కులు బోర్డు రాసి పెట్టేసినారు. అందులో ఏముంటాయంటే ఆడుకోవడం మా హక్కు, అరవడం మా హక్కు, తర్వాత వచ్చేసి మాకు అవసరం పొందడం కోసం ఏడవడం మా హక్కు అని ఇవన్నీ రాసి పెట్టినారు. అంటే పిల్లల్లో ఉన్నటువంటి ఆ యొక్క అలవాట్ల మట్టి వాళ్ళు హక్కులుగా
వాటిని రూపొందించారు, అది రాసి పెట్టేశారు. ఓకే, బాల్య దశలో ఉన్నటువంటి హక్కుల గురించి ఈ రోజు మనం ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నా మనం ఫ్రీగా వదిలిపెట్టండి అండి. చివరి చదువు విషయంలో కూడా గవర్నమెంట్ స్కూల్ మీద బుద్ధి రావాలని చెప్పేసి వారి బడికి పంపించినప్పుడు కూడా అక్కడ కూడా ఏమన్నా ఫ్రీడమ్, వాడు చదువుకుని లేకపోతే వదిలిపెట్టండి అనే స్థితిలో ఈరోజు గవర్నమెంట్ వాళ్ళు కూడా వారు కూడా ఫ్రీడమ్ అన్నట్టు వదిలిపెట్టేస్తున్నారు. ఎందుకంటే బాల్యం పోతే మరలా రాదు. ఆ బాల్యంలో వారు లేదు ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి మనం రిస్ట్రిక్షన్ చేశామనుకోండి వాళ్ళకు మనం చిదివేసిన వారం అవుతాం అని చెప్పేసి ఈరోజు గవర్నమెంట్ కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకొచ్చినట్టుగా మనం చూడగలుగుతున్నాం. పిల్లలు నిజంగా బాల్యం అనేది ఈ విధంగా ఫ్రీడమ్ గా ఉండాలని సమాజం ఆలోచిస్తుంది. నిజంగా ఈ విధంగా సమాజం ఆలోచించినప్పుడు మన దేవుడు ఆలోచించడా? ఈ బాల్యం ఎలా ఉండాలి, బాల్యం గురించి ఏం చేయాలని చెప్పి దేవుడు ఆలోచించడా? అది ఈరోజు మనం నేర్చుకుంటున్నాం అన్నమాట. అంటే ప్రతి దశ గురించి కూడా దేవుడు అయితే ముందుగా రాయించాడు, వాటి గురించి సమాజం ఆలోచించలేకపోతుంది. కానీ ప్రతి ఒక్కరు కూడా వీటిని దేవుని ద్వారా పొందుతున్నారు. ఈ పొందిన దీవెనలను మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం అనేది ఈరోజు మన ప్రశ్న. ఆస్తిపాస్తుల గురించి అంటారా? అది వేరే. ఆస్తిపాస్తుల గురించి మరి తెలివి ఉన్నవాడు దాన్ని సద్వినియోగం చేసుకుని మరి లేఖనంలో చెప్పినట్టుగా తలాంతులు పొందిన తర్వాత వాడు ఎలాగైతే జ్ఞానంతో మరి 5ను 10గా చేశాడు, 2ను 4గా చేశాడు, అలా చేసుకున్నాడు. జ్ఞానం లేని వాడైతే ఒకటిగా పెట్టుకుని వాటిని కూడా ఉపయోగించుకుని దరిద్రుడిగా ఉండిపోతాడు. లోకంలో వాడి జీవితం వాటి పొందిన వాడి ఆస్తిపాస్తుల విషయం. కానీ ఇక్కడ గమనించవలసిన విషయం అసలు జీవితం అనేది ప్రతి ఒక్కరికి దేవుడు ఇచ్చాడు కదా. ఇక్కడ ఇచ్చిన ఈ జీవితంలో బాల్యం అనేది మొదటిది కదా. ఈ మొదటి స్థానంలో నిజంగా మరి ప్రపంచం ఎక్కడ ఉందని ఒకసారి ఆలోచించండి. మరి ప్రపంచంలో ఉన్న వాళ్ళకి ఆలోచిస్తే బాల్యాన్ని గురించి వాళ్ళ ఫ్రీడమ్ వదిలిపెట్టాలని చెప్పేసి వారు ఎవరు కూడా మరి వారు తొందరపెట్టకూడదు, వారిని ఎవరు కూడా మరి ఒక వారిని క్రమశిక్షణతో కట్టడి చేయకూడదు, మనం ఫ్రీడమ్ గా వదిలిపెట్టాలి అనేటువంటి భావజాలంతో ఈరోజు సమాజం ఉంది కదా. నిజంగా దేవుడి గురించి ఎప్పుడైనా సమాజం ఆలోచించగలిగిందా? ఒక్కసారి ఆలోచించండి. కానీ దేవుడు ఈ గ్రంథం మన కొరకు రాసించాడు. అందుకే మీరు గమనించండి, ఇందాకనే 127 కీర్తనలు సొలొమోను మాట్లాడిన మాట మనం విన్నాం కదా. అక్కడ ఏమన్నాడు మనం గమనించినప్పుడు ఆ సందర్భంలో మనం ఏం చూడగలిగాము? కుమారులు యెహోవా అనుగ్రహించి స్వాస్థ్యము గర్భఫలం అనిచ్చే బహుమానం అన్నాడు. మరి ఇచ్చినటువంటి ఆయన ఆ యొక్క బాల్యాన్ని గురించి ఏం చెప్తున్నాడో ఒక్కసారి మనము లేఖన భాగాన్ని గమనిద్దాం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం. లేఖనాలు మనకన్నీ కూడా పరిచయం ఉండవచ్చండి, కానీ ఒక్కసారి అందులో ఉన్న విషయాలు ఒక్కసారి మరి మనము ఆలోచిద్దామండి. ఇశ్రాయేలు వినుము, ఇజ్రాయేలు వినుము అంటున్నాడు. ఇజ్రాయేలు వినుము. ఇజ్రాయేలు అంటే ఓన్లీ ఇజ్రాయేల్ ప్రజలకు మాత్రమే అనుకోవద్దండి. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేవుడి పిల్లలుగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ మాట. ఇదేంటంటే ధర్మశాస్త్రం కాదు, కానీ ఒక మనిషికి కూడా కనీస బాధ్యత ఇచ్చినటువంటి విషయములో దేవుడు అతి ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞగా మరి మనకు ఇస్తున్నాడు. ఇది ఇజ్రాయేల్కి మాత్రమే కాదు, ప్రతి ఒక్కరు కూడా వర్తిస్తుంది. అయితే అక్కడ ఇజ్రాయేల్ కూడా ఇజ్రాయేలు వినుము అన్నాడు. ఓకే, చదువునా. మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఏమన్నాడు? మొట్టమొదటి ఆజ్ఞ ఏంటంటే నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను నీవు ప్రేమించాలి అని చెప్తున్నాడు. ఓకే, ఇది కామన్ గా ప్రతి ఒక్కరు మన దేవుడు. కిందనే మరొక మాట చెప్పాడండి. చదువునన్నా. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండినప్పుడును, త్రోవ నడుచున్నప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. ఇక్కడ మనం గమనించినప్పుడు ఒక కామన్ వ్యక్తికి ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నాయన ఇజ్రాయేలు విను, నీ దేవుడు యెహోవా అద్వితీయుడగు యెహోవా. కాబట్టి ఆయన నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ
శక్తితోనూ ఆయన నీ దేవుడు యెహోవాను ప్రేమించాలి అని చెబుతూ, ఆ ప్రేమించే విధానము నువ్వు దేవుని ప్రేమిస్తున్నప్పుడు నీ వరకు కాకుండా ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే, నీకు దేవుడు ఒక బహుమానంగా ఇచ్చాడు కదా బాల్యం. ఇప్పుడు ఇక్కడ ఆ పెద్దలుగా ఉన్న వారితో మాట్లాడుతూ బాలుగా ఉన్న వారికి విషయంలో ఈ బాల్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఏమిటంటే ఈ యొక్క పూర్ణ మనసు నువ్వు ప్రేమిస్తున్నావు కదా, ఆ ప్రేమించే విధానం అనేది ఇప్పుడు నువ్వు ఎక్కడ తీసుకెళ్లాలంటే, నీకు ఇచ్చాడే బహుమానంగా ఆ ఉన్న ఆ బాల్యంలో నువ్వు తీసుకెళ్లాలా. మీ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి ఉంటాడు. అందుకే ఏమంటున్నాడంటే, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి అంటే బాల్యములో ఏ పేరెంట్ అయినా కానీ కూడా పిల్లలకు ఒక హక్కుగా లేక బాల్యానికి ఒక హక్కుగా నేర్పించవలసిన విషయాలు ఏంటి చెప్తున్నప్పుడు అందులో ఏం నేర్పించమంటున్నాడు? నీ దేవుడిని యెహోవాను ప్రేమించాలి, నీ దేవుడు యెహోవాను ప్రేమించాలి అని నేర్పించాలి. అది ఎప్పుడెప్పుడు అంటే చూడండి, మన కింద చదివారు ఇందాక సిస్టర్ ఏమంటాడు అక్కడ, త్రోవ నడిచేటప్పుడు అంటే నీ లైఫ్ లో పిల్లలు నీ దగ్గర ఉంటారు కాబట్టి ఆ బాల్యంలో నువ్వు వారికి ఏం చేయాలంటే, నువ్వు నడుస్తున్నావా, నీ ఇంట్లో ఉన్నావా, నీవు నీ ఇంట్లో కూర్చున్నప్పుడు హ్యాపీగా పనిపోయి ఇంట్లో పిల్లలతో కూర్చుంటున్నట్టు అప్పుడు కూడా ఏం మాట్లాడాలా, ఇంట్లో కూర్చున్నప్పుడును, తర్వాత ఇంకేమంటున్నాడు మనం గమనించినప్పుడు, నడిచేటప్పుడును, పండుకున్నప్పుడును, త్రోవ నడుచున్నప్పుడును, అలా కూర్చున్నప్పుడును, లేచేటప్పుడు కూడా వాటిని గురించి నువ్వు మాట్లాడాలి. ఎవరితో మాట్లాడాలి? ఎవరితో మాట్లాడాలి? ఇంట్లో ఉన్న గొడవతో కాదు, నీకు ఇచ్చిన కుమారులతో. బాల్యం కానీ ఈ రోజు బాల్యం పేరట సమాజం చేస్తుంది ఏంటంటే ఫ్రీడమ్ వదిలిపెడుతున్నారు. అల్లరితో కూడిన ఆటపాటలు అయితేమి, అల్లరి అయితేమి, ఇవన్నీ కూడా ఈ రోజు ప్రతి పిల్లల్లో కనబడదు. వాళ్ళు ఈ రోజు ఏడవకపోతే, పిల్లలు భోజనం చేయకపోతే వాళ్ళు ఏడు మానాలంటే కూడా ఏం చేస్తారంటే సెల్ ఫోన్ ఆన్ చేసి అందులో ఒక మంచి రొమాంటిక్ పాట పెట్టి వాళ్ళకి ఇచ్చేస్తారు. అయితే ఆ పాట వినేసరికి అవన్నీ మర్చిపోతాయి. అంటే ఆ బాల్య దశలోనే వారిని మనం ఫ్రీడమ్ అనే ఒక చిన్న ఒక మాట చేత మనం ఏం చేస్తున్నామంటే దేవుడి ఆజ్ఞకు దూరంగా తీసుకెళ్తున్నామండి. వాస్తవానికి దేవుడు మనుషుల ద్వారా మన ద్వారా ఏం చేస్తాడంటే ఒక గొప్ప సమాజాన్ని చూడాలనుకున్నాడు. ఆయన చాలా గొప్ప సమాజాన్ని, ఆ ఉన్నతమైన సమాజం కోసంగా ఆయన పడుతున్న తాపత్రయము, ఆయన పడుతున్నట్టు ఆయనలో ఉన్న ఆలోచన గమనించగలిగితే, అసలు నీ పిల్లలు నీ ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు ఇంటికి వెళ్తే నీ పని ఏంటంటే నీ పిల్లల దగ్గర వెళ్ళండి, వాళ్ళతో మాట్లాడండి. ఏం మాట్లాడాలి? అది నీ దేవుడని అద్భుతుడని అని చెప్పేసి, అలాగే దేవుడు ఏమి ఆజ్ఞలు ఇచ్చాడో వాటి గురించి ప్రతిరోజు మాట్లాడుతున్నారు. ప్రతిరోజు ఎప్పుడు మరలా ఏదో ఒక టైం కాదు, మరలా నువ్వు నీ ఇంట్లో కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పడుకున్నప్పుడు, నడిచిన ప్రతి సందర్భంలో అవే ఉండాలి. ఈరోజు మనం ఏం చేస్తున్నాం చెప్పండి? ఈ బాల్య దశ వచ్చేసరికి వాడు ఆ సాంగ్స్ పెట్టియడము, లేకపోతే బయట షిగర్లు తిప్పడము, ఈ విధంగా వారికి అలవాటు చేస్తే ఏం చేస్తుందంటే అసలు బాల్యములోనే ఉండవలసిన మరి ఒక పునాదిని ఆ పిల్లల్లో మనం లేకుండా చేస్తున్నాం. కాబట్టి దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమించి ఒక దీవెనగా బహుమానంగా నీకు ఇచ్చాడు దేవుడు. ఆ ఇచ్చిన బహుమానాలను మనం ఏం చేయగలుగుతున్నాం? ఒకవేళ అఫ్ కోర్స్ ఈరోజు మనం పెద్దలుగా ఉన్నాం కాబట్టి మనకు మన బాల్యములో మనకు వాక్యం తెలియదు, మన పితరులకు తెలియదు, లేకపోతే పెద్దలకు తెలియదు అంటే ఓకే. కానీ వాక్యం వింటున్నాం, నీవైనా నేనైనా దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క దీవెన లేక ఆ యొక్క ధన్యతను మనం ఏం చేయగలుగుతున్నామో ఆలోచించండి. పిల్లలు ఏడ్చేసరికి మనం వారిని నెమ్మది పరచడం చేతగాని వారిగా ఉంటున్నాం. కానీ వారికి డైవర్ట్ చేయడానికి అయితే చాలా సులభంగా మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. నిజంగా ఎంతటి స్థితిలో ఉన్నాం. దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలంలో బాల్యం అనేది ఆరంభం మాత్రమే. ఇంకా ఎన్ని ఉన్నాయి? బాల్యము, కౌమార దశ, యవన దశ, మధ్యస్థ దశ, వృద్ధాప్య దశ, ఇన్నిట్లో మనం వెళ్ళాలి ముందుకు. కానీ ఇక్కడ పునాది పడాలి కూడా. అందుకే అక్కడ ఏమంటుంటారా, నీ పిల్లలు నీ ఇంట్లో కూర్చున్నప్పుడు కానీ, లేచినప్పుడు కానీ, ప్రతి సందర్భంలో కూడా నువ్వు పడుకున్నప్పుడు కానీ, మరి బొమ్మరిలో కథలుగా చెప్పాల్సింది కానీ ఈ మాటల గురించి నువ్వు మాట్లాడు. దేవుడు నీకు ఒక బహుమానంగా ఇచ్చాడు, కానీ వాటి నువ్వు ఏం చేయగలుగుతున్నావు?
అది వాళ్ళు చేయవలసిన డ్యూటీ అది. అప్పుడు పిల్లవాళ్ళు కూడా ఏమైందంటే ఓహో బాల్యంలో నేను ఉండాలని ఇలా నువ్వు నేర్పించావు అనుకోండి, ఆ పిల్లవాళ్ళకు అర్థమవుతుంది. నేను చిన్న ఉన్నప్పుడు మా నాన్న ఈ విధంగా సండే స్కూల్ పంపించాడు, వాళ్ళతో వాక్యం మాట్లాడాడు, నేర్పించాడు. ఇక మా ఎదుట ఎన్నో ఉన్నప్పుడు కూడా అవన్నీ కూడా మేము వాటి జోలికి వెళ్ళలేదు. నిజంగా మీరు గమనించండి, పిల్లలకు ఈరోజు మరి ఆల్మోస్ట్ మీరు ఒక టీవీ కానీ లేకపోతే సెల్ ఫోన్ కానీ దూరం పెట్టండి, ఆ పిల్లలు ఎలా ఉంటారో తర్వాత మీరు గమనించండి. వాళ్ళతో ఈ మాట నేర్పించండి వాక్యాన్ని. ప్రపంచాన్ని మార్చగల కెపాసిటీ ఎందుకంటే తెలుసా, అలాంటి ఫౌండేషన్ ఇక్కడ దేవుడు చెప్తున్న ఈ ద్వితీయోపదేశకాండ 6వ ఆ మాటలో అంత సారం ఉంది. మనం బంగారు వాక్యంగా తీసుకుంటున్నాము కానీ వీటిని ఆచరణలో పెట్టగలిగితే రేపటి తరాలు 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 కూడా దేవునికి ఇష్టమైన తరాలుగా మారేటువంటి గొప్ప అవకాశం ఉంది. దేవుడు మొట్టమొదటిగా చెబుతున్నటువంటి మాట ఇవ్వండి. ద్వితీయోపదేశ కాండం అంటే ఇది రెండవసారి మోషే వాళ్ళకు ఉపదేశిస్తున్నటువంటి సందర్భం ఇది. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు ఇచ్చిన ధన్యత ఆస్తిపాస్తులు కాదండి, ఆస్తి తర్వాత సమస్య. కానీ ఆస్తి కన్నా అన్నిటికన్నా ముఖ్యం మన జీవితమే. మన జీవితమే. మన జీవితంలో ఉన్న ఈ స్థితుల్లో మనం ఎలా ఉండగలుగుతాం దాన్ని బట్టి మన ఫ్యూచర్ చెప్పవచ్చు అండి. మన పెద్ద అపార్ట్మెంట్ కట్టాలంటే ఏం చేస్తారండి? అపార్ట్మెంట్ కట్టాలంటే ఏం చేస్తారు చెప్పండి? అపార్ట్మెంట్ కట్టాలంటే మంచి పునాది వేస్తారు. పునాది ఎప్పుడు వేస్తారు? పునాది ఎంత వేస్తారు? 3-4 అడుగులు తవ్వి అంత పెద్ద అపార్ట్మెంట్కి ఇవ్వరండి. చివరికి మనం ఒక ఆర్సీ బిల్డింగ్ కట్టాలంటే కూడా కొన్ని ప్రాంతాల్లో 10 అడుగులు 15 అడుగులు వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. అందుకే కట్టాలంటే మేము ఒక బిల్డింగ్ మేము కింద భూముల్లో కట్టినట్టే లెక్క అని మాట్లాడుతున్నాం. అంటే ఒక ప్రాపర్ బిల్డింగ్ కట్టడం కోసం కానీ పునాది అని ఆలోచిస్తాం కదా. మరి ఇక్కడ దేవుని మాటలు మనం గమనించినప్పుడు ఈ విధంగా దేవుని సంగతుల గురించి మనం ఆలోచించినప్పుడు బాల్యం అనేది నిజంగా ఎంత ప్రాముఖ్యమైనది. ఇక్కడ పునాది పడగలిగితే రేపటి కాలంలో గొప్ప 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 మరి వారుగా సమాజాన్ని కూడా ప్రభావితం చేయగలిగినటువంటి వారుగా మరి మన పిల్లలు ఉండబోతారు. లేక ఆ బాల్యంలో ఉన్నటువంటి వారు అంత గొప్పవారు ఎదగడానికి అవకాశం ఉందనే సంగతిని ఈరోజు ప్రపంచం అంతా ఆలోచించాలి. కానీ విచిత్రం ఏంటంటే ప్రపంచం ఏమి ఆలోచించదండి, ఏమి ఆలోచించదు. మరి ఏం ఆలోచిస్తుంది అంటే కేవలము ఈరోజు నేను ఎలా ఉన్నాను, ఏ డ్రెస్ ఎలా ఉంది, లేక ఈరోజు ఏం తిన్నాను, ఏం చేశాను అని. ఒక పిల్లల దగ్గరకు వచ్చారా, ఇప్పుడు నా మాట విన్నాడా లేదా అంతే. వినకపోతే 2 దప్ప వేస్తాం కానీ వాడు 2 మాటలు దేవుని మాట చెప్పాలంటే ఆలోచన రాదు. మొట్టమొదటి నుంచి మీరు స్టార్ట్ చేయండి. వారిని ఊరుకోబెట్టడానికి బయట సంబంధం అల్లరి. అందుకే ముఖ్యంగా దేవుడు అన్నమాట ఒకసారి ఇక్కడికి అల్లరి అన్నప్పుడు దేవుని మాట గుర్తు వేసి చేసుకోవాలా. ఎవరు అల్లరితో కూడిన ఆట పాటలు అవి దేవుని వల్ల కన్నే కావండి, అవి దేవుడికి సహించవు. వాట్సాప్ లో చూడండి, యూట్యూబ్ లో చూడండి, ఆ చిన్న మ్యూజిక్ వస్తే చాలండి, దానికి ఆ మ్యూజిక్ వచ్చేసరికి ఆ పిల్లలు కూడా దానికి తగ్గట్టుగా వాళ్ళ శరీరాలను బెండ్ చేస్తుంటారు. యానిమేషన్ తో చేసేటి కొన్ని ఉన్నాయి, లైవ్ లో పిల్లలు చేసేటి కొన్ని ఉన్నాయి, చేయకపోతే కూడా పెద్దలు చేయించేటట్టు కూడా కొన్ని మనకు కనబడుతుంటాయి. బాల్యాన్ని నిజంగా ఇప్పుడు ఎవరు చిదిమేస్తున్నారు చెప్పండి? ఫ్రీడమ్ పేరిట సమాజం చిదిమేస్తుందా, లేక దేవుని మాట పేరిట మనం అంటే ఒక క్రమశిక్షణ పేరుతో మనం దేవుని వాక్యం ఎరిగిన వాళ్ళు చిదిమేస్తారు. కాబట్టి ఆలోచించండి ఖచ్చితంగా అండి. ఇది ఈ రోజు దీవెన పొందుతున్నాము కానీ ఈరోజు సంతానం లేదనుకోండి ఎంత తాపత్రయపడుతుందో తెలుసా, ఎంతగా అనుమతిస్తారో తెలుసా. అయ్యో దేవా నాకు దీవెన దయచేయి, నాకు సంతానం దయచేయని ఎన్ని మొక్కులండి. నిజంగా ఈ విషయంలో ఒకవేళ క్రైస్తవుడుగా ఉన్నప్పుడు కూడా ఎవరైనా పక్క వాళ్ళు వచ్చి ఏదైనా సలహా ఇచ్చి అలాంటి చోటుకి వెళ్తే పిల్లలు అవుతారని చెప్పారనుకోండి, నిర్మోహమాటంగా వెళ్తారండి. అంటే పిల్లలు అనేసరికి దేవుని విశ్వాసం కూడా ప్రక్కకు పెట్టేటువంటి సమాజం ఈ రోజు. అయితే అందరూ అలా ఉన్నారనుకోండి, కొంతమంది మాత్రమే. కానీ ఒకవేళ సరే వాళ్ళు కొంతమంది గురించి మన పక్కన అవసరం లేదు, కానీ ఎదిగిన మరి మనమైనా కానీ కూడా ఈ విధంగా ఇంత కోరుకుంటాం కదా, నాకు కావాలని కోరుకుంటాం కదా. అలా కోరుకున్న తర్వాత దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క సంతానాన్ని, ఆ బాల్యమును మనం ఏం చేస్తున్నాం? చిదిమేస్తున్నామా, లేకపోతే వారి సమాజానికి ఉపయోగపడేటువంటి వారిగా పెంచగలుగుతున్నాం అనేది ఈరోజు చాలా చాలా అతి ప్రాముఖ్యమైన ప్రశ్న మన జీవితాలలో.
ఎవరికో చెప్పాల్సిన మన ఎవరికి వారు వారి జీవితాల్లో వేసుకోవాల్సిన ప్రశ్న ఇది. అందుకే బాల్యం విలువైనది, చాలా విలువైనది. కానీ ఆ విలువైనది ఎట్లా ఉండాలంటే, ఇజ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడగు. ఈ మాట మనం గమనిస్తే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది తెలుసా వాళ్ళకు? ఈ మాట పుట్టిన వెంటనే అక్కడ ఉన్నటువంటి మరి ఇజ్రాయెల్ గురించి మాట్లాడుతున్నాం. ఈ మాట మనం ఏమనుకోండి, ఇజ్రాయెల్ గురించి మనం మాట్లాడుతున్నాను. పుట్టిన వెంటనే ఆ పిల్లవాడిని తీసుకొని ఆ పిల్లవాడి చెవులో అదే మరి వాళ్ళు మొట్టమొదటిగా చెప్పే మాట అదే, ఇజ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. ఫస్ట్ చెప్పే మాట అదే. మనం ఏమేమంటే వాళ్ళకి ఏమర్థమైతే ఉంటాం, కానీ వాళ్ళకు ఫస్ట్ చెప్పి వాళ్ళు చెవులో పడే మాట అదే మాట. కాబట్టి ఈ రోజు బాల్యం అనేది చాలా విలువైనది. ఓకే, ఆ బాల్యాన్ని మనము తిరిగి తెచ్చుకోలేము, అందుకే అల్లరి చేయాలి. అల్లరి చేయడం కాదండి, బాల్యం తిరిగి తెచ్చుకోలేము. కాబట్టి ఈ బాల్యంలోనే దేవుని యొక్క మాటలు మనం పరిచయం గలవారుగా ఉండాలి. ఆ మాటతో పరిచయం గలవారుగా మనం ఉండవలసిన వారు. అలా ఉంటే సమాజాన్ని కూడా మార్చే కెపాసిటీ చాలా ఉంది. ఎందుకంటే వాటి గురించి మనం ఎక్కువ మాట్లాడితే సమయం ముందుకు వెళ్ళలేం. కాబట్టి మీరు లేఖలు గమనించండి, ఎంతమంది ఎలా ఉన్నదో ఒకసారి గమనించండి. నిజంగా సమూయేలును చూడండి, ఆ తల్లి ఆ బాల్య దశలోనే ఆ పిల్లవారికి ఏం నేర్పించింది? తన చనువాళ్ళు ఇస్తూ ఆ పాలు తాపుతున్నప్పుడు కూడా ఆ తల్లి ఏం నేర్పించిందంటే, దేవునికి నొక్కు, యెహోవాకు నొక్కు, ఎలా మొక్కాలో నేర్పించింది. ఈరోజు మనమైతే ఏం చేస్తామంటే, వాడు చేసే అల్లరికి, వాడు చేసేటువంటి ఆ యొక్క చిలిపి పనులకు ఎంత సంబరపడిపోతామో. కానీ నా తల్లిని గమనిస్తే, వీడు పాలు మానేస్తే నా దగ్గర నుండి వెళ్ళిపోతాను తెలిసినప్పటికీ కూడా ఆ సమయంలో ఆ తల్లి నేర్పించిందంటే యెహోవాకు ఎలా మొక్కాలో నేర్పించింది. పిల్లలు గమనించండి, దీవెన అంటే మనము ఏదో ఆస్తిపాత్రలు ఉంటుంది, కానీ ఆస్తి కన్నా విలువైనది. ఈ రోజు కోటీశ్వరుడుగా ఉన్నప్పటికీ సంతానం లేదంటే అయ్యో ఏం చేయాలండి, ఎవరి సంపాదన కావాలంటే ఇది ఎవరి జనం కోసంగా సంపాదన అంటున్నారు. కానీ ఎంత సంపాదన లేకపోయినా పిల్లలు ఉన్నారనుకోండి, హ్యాపీగా పిల్లలు. ఆ పిల్లల బాల్యాన్ని మనం ఏం చేస్తున్నాం ఒకసారి ఆలోచించండి. కాబట్టి గమనించండి, బాల్యం విలువైనది. అయితే ఆ బాల్యాన్ని మరి సమాజము పేరుతో, సమాజం చెప్పేటువంటి వాటితో మనం అల్లరిగా వదిలిపెట్టామంటే సమాజాన్ని పాడు చేసేటువంటి వారుగా తయారవుతారు. అదే దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారంగా వాళ్ళ పిల్లలు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పడుకున్నప్పుడు, నడిచేటప్పుడు వారికి ఈ లేఖనాలను బోధించామనుకోండి, వారికి అందించామనుకోండి, వారి సమాజాన్ని మార్చేటువంటి ఒక దేవుని చేతిలో ఒక సాధనంగా వారు మిగిలిపోతారు. సమూయేలు గురించి మనం ఎంత చెప్పుకున్నా తప్పే. అయితే అక్కడ ఇంకో విషయం కూడా ఉందండి. తర్వాత సమూయేలు కుమారులు ఏమైనారండి? బాల్యంలో వారి గురించి లేదు, కానీ యవన దశ గురించి ఉందండి. ఎందుకంటే బాల్యం తర్వాత వచ్చేది ఏంటి తెలుసా? యవన దశనే కదా. ఎందుకు కౌమార దశ అంటున్నా, ఈ అవన్నీ కూడా అక్కడికే వస్తాయి అనుకోండి, కానీ యవన దశ. అందుకే మీ బాల్యంలోనే సరైన ఫౌండేషన్ ఉంది అంటే ఖచ్చితంగా పిల్లలను సమాజానికి దేవుని చేతులు ఒక బాణములుగా, ఒక ఆయుధాలుగా సమాజానికి మనం అందించిన వారు అవుతాం. ప్రతి తల్లి, తండ్రి, ప్రతి ఒక్కరు ఆలోచించాలి. మనకుంటూ ఎలాగో మన బాల్యం గురించి ఆలోచించేటువంటి అవకాశం లేకపోయింది, మన తల్లిదండ్రులు మనకు నేర్పించలేకపోయారు. కనీసం మనమైనా ఇప్పుడు ఆ పని చేయగలిగితే దేవుడు ఇచ్చిన ఒక దీవెన. ఆ పిల్లలను మరి మనము గొప్పవారిగా మార్చడానికి అవకాశం ఉందని విషయాన్ని మనం గమనించాలండి. ఓకే, ఇక ఈ విధంగా ఉంటున్నాం కదా. ఇక తర్వాత ఈ పిల్లలు ఏమైపోతారు? ఈ బాల్యం చాలా విలువైనది అంటారండి. అందుకే వాళ్ళకి అల్లరిగా అంటే వాళ్ళ ఫ్రీడమ్ వదిలిపెట్టారంట. ఆ తర్వాత వచ్చేది ఏంటంటే యవన దశ. ఇక యవన దశ వచ్చినప్పుడు అవునమ్మా మేము బాల్యంలో ఉన్నప్పుడు బాగా ఆడుకున్నాము, కనీసం ఇప్పుడు యవన దశలో ఉన్నప్పుడైనా మరి దేవుని పని చేయడం చాలా ఉత్తమం అనుకుంటారా? అప్పుడు కూడా కాదండి. అప్పుడు ఏమంటారంటే, అప్పుడు ఇప్పే మాట ఏంటంటే, అప్పుడు కూడా అంటే యవనం అనేది పోతే రాదు, ఇప్పుడు కాకపోతే ఏమంటారు దానికి చెప్పే కొటేషన్ అంటే 20లో చేయాల్సిన 20లో చేయాలంట, 60లో చేయాల్సిన 60లో చేయాలంట. అంటే యవనస్తులు ఉన్నప్పుడు బాగా ఎంజాయ్ చేయాలా, 60లో ఏం చేస్తుంది ఇప్పుడు ముసలు వెళ్ళినప్పుడు? అంటే ఎంత లాజిక్ అండి. అంటే ఎప్పుడు ఏం చేయాలో అదే చేయాలా అనేటువంటి ఆలోచన అండి. కానీ ఇక్కడ కూడా మనం ఆలోచించవలసింది. ఎందుకంటే 20లో చేసి 20,
60 రాదు, 20 అయితే 60 అవుతుంది. కానీ ఎప్పుడు 60 కాదు, 20 కాదు, 100 కాదు, 106 కాదు ఇప్పుడు కూడా. కానీ ఇప్పుడు యవన దశలో వీళ్ళు మాట్లాడుతున్న మాట కూడా ఎప్పుడు చేస్తున్నప్పుడు అప్పుడే. కానీ ఇప్పుడు ఈ యవన దశ కూడా దేవుడు మనకు ఒక వరమే కదా ఇచ్చింది. కానీ ఇప్పుడు ఈ యవన దశలో ఏం చేస్తున్నారు చెప్పండి. ఇప్పుడు యవన దశలో కూడా ఎలా ఉన్నారంటే తినుము త్రాగుము సుఖించు అన్నట్టుగానే ఉంటున్నారండి. అంటే ఇక్కడ యవన దశలో వచ్చిన అతి కీలకమైన మాట ఏంటంటే, కీలకమైన పరిణామం ఏంటంటే, ప్రతి యవనస్తుడు కూడా ఏం చేస్తాడంటే తన ఈగో అనేది ఒకటి ఉంటున్నాడు. ఈగో అనేది ఒకటి ఉంటుంది. ఆ యుగోను బట్టి ప్రతి వ్యక్తి కూడా వెళ్తుంటాడు. ఆ యుగోను బట్టి మీరు ఎందుకంటే పిల్లలుగా ఉన్నప్పటికీ యవనసులో వచ్చేసరికి ఆ డిఫరెంట్ మీరు గమనించండి. ఆ యవన దశలో ఏముందంటే, నేను చెప్పింది నువ్వు చెప్తే నేను వినాలా, నేను చెప్పేది నువ్వు కూడా వినాలి. అవసరమైతే నువ్వు చెప్పేది కాదు నేను చెప్పేది నువ్వు వినాలి. నా మాటే శాస్త్రం అన్నట్టుగా మారిపోతాను. అంటే అప్పుడు ఫ్రీడమ్, అది కూడా ఫ్రీడమే. అది ఎలాంటి ఫ్రీడమ్ అంటే, అది ఎక్కడ ఏ తల్లి ఏ తండ్రి చిన్న పెద్ద ఎవరు ఉండరండి అక్కడ నేనే మోనార్క్ అన్న స్థితిగా మారిపోతున్నాను. అంటే యవన దశను కూడా చాలా విలువైనదండి, చాలా విలువైనది. ఎందుకంటే దేవుడు మాటలు అంటున్నాడు కదా, ఒకసారి మనం లేకుండా గమనించినప్పుడు అదే 120 కీర్తనలో మాట్లాడు, యవన కాలం ముందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని మానవులు అంటున్నాడు 120 కీర్తనలో గమనించినప్పుడు. మరి యవన దశ చాలా విలువైనదండి. అందుకే యవన దశలో ఉన్నప్పుడు మరి విలాపవాక్యం ఉంటాడు, నువ్వు యవన కాలంలో కాడి మోగిట నరునికి మీరు అంటున్నాడు. అంటే ఇవన్నీ కూడా దేవుడు అంటే ప్రతి స్థితి గురించి, బాల్యాన్ని గురించి దేవుడు కోరుతున్నాడు. అలాగే యవన దశ గురించి దేవుడు కోరుతున్నాడు. వృద్ధాప్యం గురించి దేవుడు కోరుతున్నాడు. ఇచ్చిన ఆయుష్కాలం అంతలో కోరుతున్నాడు. అలాగే నీకు ఇచ్చిన వనరులు ఉన్నాయి కదా, వాటిలో కూడా దేవుడు అదే ఇలా ఉపయోగించడానికి దేవుడు నీకు దేవుళ్ళు ఈయనకి ఇచ్చాడు. ఇవన్నీ మన ప్రతి ఒక్కరు పొందుతున్నారు. కానీ వీటి గురించి ఆలోచన లేని వారుగా ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలియని ఒక అజ్ఞానులుగా సమాజం అంతా ఉందండి. అజ్ఞానులుగా ఉంది. నిజంగా యవన దశ అన్నాడు. యవన దశను ఎవరు ఎట్లా ఉపయోగించుకుంటారో మనకు, ఎందుకంటే యవన దశ గురించి ఎప్పటికీ మాట్లాడాల్సిన పని లేదు. మనంతా తెలుసండి. యవన దశ వచ్చేసరికి, ఆ యవన దశ వచ్చేసరికి ఎందుకో అప్పుడు పెద్దలు అంటుంటారు, మీషాలు వచ్చే దేశాలు కనపడమంట. అంటే అంత ఫ్రీడమ్ అనమాట, చాలా ఫ్రీడమ్. చెప్పాలంటే పిల్లల్లో ఉన్న ఫ్రీడమ్ ఏంటంటే హాని కలిగించదు, కానీ అల్లరి ద్వారా వాళ్ళకు భవిష్యత్తుకు దేవుడి మాట లేకుండా పోతుంది. కానీ యవనస్తుల్లో ఉన్నటువంటి అల్లరి ఏం చేస్తుంది తెలుసా, సమాజానికి ప్రమాదకరమే, తమకు ప్రమాదకరమే. కానీ ఇలాంటి ప్రమాదంలోనికి యవన దశను దేవుని ద్వారా పొంది కూడా మరి ఏం చేస్తున్నారంటే ప్రమాదంలోకి వెళ్ళిపోతుంటున్నారు. అతనికి దేవుడు సెలవిచ్చిన మాట ఏమంటాడు ఒకసారి మనం గమనిద్దాం. చూడండి, తిమోతి రాసినటువంటి పత్రికలోని విషయాలు మనం గమనిద్దాం. రెండో పత్రిక చూద్దాం. తిమోతి రాసిన రెండో పత్రిక, తిమోతి రాసిన రెండో పత్రిక. అక్కడ మనం చదవగలిగితే కొన్ని మాటలు మనకు కనబడుతున్నాయండి. అక్కడ ఏమంటున్నాడు ఒక్కసారి రెండో అధ్యాయం చూడండి. రెండో అధ్యాయం వచ్చిన భాగాన్ని మనం గమనిస్తే 15వ వచనం చూద్దాం. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని వానిగాను సత్యవాక్యమును సరిగా 15వ వచన భాగం. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యము సరిగా ఉపదేశించుకొని నీవే దేవునికి కనపరుచుకున్నాము. ఇక్కడ ఒక మాట, నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నాడు. అయితే అన్ని విషయాల గురించి మనం నేను మాట్లాడడం లేదు, ఒక్క విషయాన్ని మనం చెప్తాను. దేవుని ఎదుట యోగ్యునిగా అనే మాట చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఒక సేవకుడు కావచ్చు, అలాగే సేవకుడు కావచ్చు, ఒక కావలి వ్యక్తి కావచ్చు, ఎవరైనా కానీ సేవకులుగా ఉన్నవారు కానీ సేవకులు కాని వారు కానీ కూడా యవనస్తులుగా ఉన్నారంటే వారి యొక్క కర్తవ్యం ఏంటంటే దేవుని ఎదుట యోగ్యమైన వారుగా ఉండాలి అనేది దేవుడు సెలవిచ్చినటువంటి మాట అండి. ఎందుకంటే కాడి మోయవలసిన బాధ్యత ఉంది కదా, ఆ కాడి మోయాలంటే యోగ్యుడిగా ఉండాలి. ఇప్పుడు మరి మన పశువులు కూడా ఉంటాయి కదా, మరి బండి కట్టి పొలాన్ని తీసుకున్నటువంటి ఆ పశువులు చూస్తే ఆ ఏ పశువులు పెడతారు, ఏవైతే కాడి మోయగలవో వాటికి, అంటే కాడి మోసేటువంటి యోగ్యత వాటికి కావాలంటే ముందు ట్రైనింగ్ ఇస్తారు. కాడి కట్టిన ఊర్లో తిప్పేస్తుంటారు. కాబట్టి ఇక్కడ కూడా అంటే యోగ్యత కావాలి, దేవుని యొక్క యోగ్యునిగా ఉండాలి అనే మాట చెప్తున్నాడు అక్కడ.
యవనస్తుని గురించి మాట్లాడుతుంది. అవునా? అయితే మరి ఏంటి ఒకసారి మరలా మనొకసారి మనము ఆలోచిద్దాం. చూడండి, లేఖన భాగం చూస్తే మొదటి పత్రిక ఇక్కడ దేవుని ఎదుట యోగ్యంగా చెప్పాడు. ఇక తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయ భాగం గమనిస్తే ఇక్కడ 11వ వచ్చిన భాగాన్ని మనం చూసి మనం ముందు కొనసాగుతాం. నీ యవనమును బట్టి ఎవడునూ నిన్ను తృణీకరింపని. మొదటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచ్చిన భాగం. నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా. అంటే ప్రతి యవనస్తుడు కూడా ఇలా ఉండాలండి. కానీ ఎంతటి ఉన్నతమైనటువంటి విధానాన్ని వదిలిపెట్టి ఈరోజు మనిషి అన్నవాడు యవన దశలో ఎక్కడ పడిపోయాడంటే, ఎక్కడ నిలబడిపోయాడంటే తన యొక్క జల్సా తీర్చుకోవడం కోసంగా, తర్వాత యవన కాలం అంటే ఇప్పుడు పని చేయబోదంటే యవన కాలం పని చేయాలి కాబట్టి యవన కాలం ఆ పని దగ్గర నిలబడిపోవడము, తర్వాత ఆ యవనంలో వచ్చేటువంటి కోరికలు తీర్చుకోవడం కోసంగా వీటి ఇక్కడ నిలబడిపోయాడండి. మరి వీటి వలన మనిషికి సమాజానికి ఏమైనా మేలా అంటే, కానీ దేవుడైతే మన జీవితంలో యవన దశ అనేది ఒక గిఫ్ట్ గా మనకి ఇచ్చాడు. అది దీవెనకరమే. ఎందుకంటే చాలా మంది గమనించగలిగితే బాల్యంలో పుట్టిన వారు యవన దశలో రాకుండా వెళ్ళిపోతున్నారు. కానీ మనమైతే యవన దశకు వచ్చాము అంటే దేవుడి యొక్క దీవెనది. యవన దశలో నుంచి మరలా మనం మధ్యస్థితి అంటే మరి వివాహం చేసుకున్న తర్వాత మధ్యస్థితికి వచ్చామంటే, మధ్య వయసుకు వచ్చామంటే దీవెనే. కానీ ప్రతిదీ కూడా దీవెన పొందుతున్నప్పుడు ఈ ఇచ్చిన ఈ దీవెనను ఈ దర్శనం మనం ఏం చేస్తున్నాం అంటే వీటి కోసం ప్రయత్నిస్తున్నాం. అందుకే దేవుడు అంటాడు, నాయన వాటి కోసం కాదు. దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలంలో యవన దశలో నువ్వు అన్న కాడి మోయాలి. ఆయన కాడి మోయాలంటే నీవు యోగ్యతను సంపాదించుకోవాలి. అలా సంపాదించుకోవాలంటే నువ్వు ఏం చేయాలంటే సమాజంలో దేవుని విశ్వాసం ఇచ్చిన వాడుగా ఉంటూ ఎవరిని తృణీకరింపనివ్వకుండా ఆయన మాట ప్రకారంగా, ఆయన మీ ప్రవర్తనలో గాని ఆయన మాటలో గాని నువ్వు మాదిరికరంగా దేవుని మాట ప్రకారంగా జీవించగలిగితే దేవుడు నీకంటూ ఒక బాధ్యతను అప్పగిస్తాడండి. అది దేవుడు చెప్పినటువంటి మాట. గమనించండి, పౌలు గారికి దేవుడు ఉచితంగా బాధ్యత ఇవ్వలేదు. వాస్తవానికి ఆయన కూడా ఎట్లుందో తెలుసా, అదొక మనం షాడిజం అంటాం అనుకోండి, కానీ ఆయనకు అదొక హ్యాబిట్ అయిపోయింది. అది ఎందుకు, నేను దేవుని పేరు చేస్తున్నట్టు చెప్పి ఒక భ్రమలో ఉండిపోయాడు. మరి అలాంటి వ్యక్తికి దేవుడు అవకాశం ఇచ్చాడు. అతనిలో ఉన్నటువంటి ఆ యోగ్యతను దేవుడు చూశాడు. ఇతడే కావాలని దేవుడు కోరుకున్నాడు. వెంటనే ఆ యవన దశలో సౌలుకు దేవుడు అవకాశం ఇచ్చి పౌలుగా మార్చి తన నామాన్ని చేతబట్టి అనేక ఖండాలుగా దాటుకుంటూ తన వార్తను ప్రకటించడానికి ఆ యొక్క యవనస్తుడిగా ఉన్నటువంటి పౌలును దేవుడు వాడుకోవడం జరిగిందండి. కాబట్టి దేవుడి ప్రతి ఒక్కటి కూడా మనం ఆలోచించము కానీ అది మనకు దీవెనకరమే, విలువైనది. ఆ దీవెన మనం ఎలా ఉపయోగిస్తుంటాం అనేది మనం ఆలోచించుకోవాలి. మనం అన్ని హ్యాపీగా అన్ని ఉన్నాడు. అన్ని లేని వారు ఏం చేస్తారు? లేని వారు లేకుండా ఒక సందర్భాలు దేవుడు అంటున్నారు. కానీ అన్ని ఉన్నప్పటికీ కూడా, అన్ని మరి దేవుని ద్వారా పొందినప్పటికీ కూడా ఈ స్థితిలో యవన దశలో మనం క్షేమంగా ఉన్నప్పటికీ కూడా దేవుని జ్ఞాపకం చేసుకోలేకపోతున్నాం అంటే నిజంగా మన దేవుని ఎలాగ ఉన్నాం, సరైన వారుగా ఉన్నాం అనేదా? ఇది ప్రతి కుటుంబం కూడా ఆలోచించవలసిన విషయం ఏంటి. ప్రతి వ్యక్తి, కుటుంబమే కాదు ప్రతి వ్యక్తి కూడా ఆలోచించాలండి. నేటి పౌరులే లేక నేటి బాలలే, రేపు పౌరులు అంటున్నారు కదా, లేక ఈ రోజు ఉన్నటువంటి వారే, లేక సమాజానికి లేక నవ నిర్మాతలు చెప్తున్నారు కదా. నిజంగా మనం ఎక్కడ వెళుతున్నామో, ఏ స్థితిలో ఉన్నామో ఆలోచించండి. కాబట్టి యవనస్తులారా, యవన దశను చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. అది దేవుడు కోరుకున్నాడు. బాల్య దశను కోరుకున్నాడు, యవన దశను కోరుకున్నాడు. ఇవి కోరుకోవడమే కాకుండా అవి మన జీవితాల్లో మనకి ఇచ్చాడు. వాటి మనం ఏం చేశాం? సద్వినియోగం చేసుకున్నామా, సద్వినియోగం పరచుకున్నామా, లేక సద్వినియోగాన్ని ఉపయోగించుకున్నామా లేదా అనేది ఎవరికి వారుగా వేసుకోవాల్సిన ప్రశ్న. ఓకే అండి. ఇక తర్వాత మధ్యస్థ దశ, ఇక వృద్ధాప్య దశ. వీటి గురించి ఆలోచించగలిగితే ఇక్కడ ఏముండవండి. ఇక్కడ మనిషి చేసే ఆలోచన ఏంటంటే, సగటు మనిషిగా వివాహం అయిపోయింది కాబట్టి
నేను, నా ఇల్లు అంటే నా భార్య, నా పిల్లలు, వీరి గురించి ఆలోచించడానికి ఇక్కడ పెట్టండి. ఇక దేవుని గురించి ఆలోచన ఎప్పుడండి? బాల్యంలో ఉన్నప్పుడేమో వాళ్ళు బాలురు కాబట్టి స్వేచ్ఛగా వాళ్ళని ఆడుకోనివ్వండి ఏంటి, అక్కడ దేవుని జ్ఞాపం చేసుకునేది లేదు. ఎవరన్నా వచ్చేసరికి ఇప్పుడు కాకపోతే వాడు ఎప్పుడు ఎంజాయ్ చేస్తాడు, వాడు ఎంజాయ్ చేయనివ్వండి అంటాడు. అప్పుడు వాడు తినదావడానికి వాడు అలవాటు పడిపోయాడు, అక్కడ దేవుడు లేకుండా పోయాడు. ఇక పెళ్లి అయిపోయిన తర్వాత అంటే అక్కడ కుటుంబం ఉంటున్నాం, దేవుడు ఇక్కడ కుటుంబం దేవుని గురించి ఎప్పుడు జ్ఞాపం చేసుకుంటాం? దేవుడు ఏమో అన్ని ఇస్తున్నాడు, ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, బలం ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. కానీ అన్నిట్లో ఎక్కడ కూడా దేవుని జ్ఞాపం చేసుకోవడం లేదు. కానీ ఇక ఈ మరి మధ్యస్థ దర్శకులు ఇక్కడ ఏం చేస్తున్నామంటే దేవుడి విషయంలో మరింతగా దిగజారిపోతుంటున్నామండి. అక్కడ సంపాదనలో పడిపోతాం కాబట్టి ఇచ్చిన సంపాదన కూడా సద్వినియోగం చేసుకోలేమండి. వాస్తవానికి ఎవరైనా కానీ మనం ఏం చేస్తామంటే సంపాదన ఇచ్చారనుకోండి, మన దేవుడు ఏమైనా సంపాదన ఉందనుకోండి, ఏం చేస్తామంటే ఉదాహరణ మన దగ్గర 1,00,000 ఉంది, ఆ 1,00,000 ఏం చేస్తాం మనము? ఇన్వెస్ట్మెంట్ అంటాడు. ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి పెడతాం. పెట్టుబడి పెట్టి 1,00,000 సంపాదించడమా, లేక 1,00,000 కొంత లాభం సమకూర్చుకోవడమా, లేక కొంత ఇంకా చేస్తుంటే 1,00,000 2,00,000 10,00,000 సంపాదించేటువంటి మార్గాలు కూడా సమాజంలో ఉన్నాయి. అవి అక్రమమా క్రమమా అని మాట్లాడండి. కానీ గమనించండి, ఇలాంటి మార్గాలు అంటే ఎవరైనా దేవుడు ఇచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి, డెవలప్ చేసుకోవడానికి అలా ఉపయోగిస్తుంటారు సమాజంలో. ఓకే, అయితే ఈ రోజు మనకి ఇచ్చినటువంటి ఈ ఆయుష్కాలంలో ఈ మధ్యస్థ దశ ఉంది కదా, సంపాదన చేస్తున్నాం, పొలం అంటున్నాం, ఉద్యోగం అంటున్నాం, వీటన్నిటిలో కూడా ఉంటున్నాం కదా. నిజంగా ఉంటున్నాం. మరి మనము ఇచ్చిన ఈ సమయాన్ని మనం ఏం చేస్తున్నాం చెప్పండి? సంపాదన ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ప్రతి ఒక్కరు ఆలోచిస్తే ఏం చేస్తారు? ఇన్సూరెన్స్ వెళ్తారు, ఇన్సూరెన్స్ వెళ్ళి అక్కడ ఇన్సూరెన్స్ చేసి అదే ఫ్యూచర్ లో ముసలివాళ్ళైనా నేను కష్టపడడం అయితే అక్కడ చూస్తానండి. కానీ దేవుడిచ్చిన దానితో మనం ఏం చేయగలమని మాత్రం ఆలోచించగలండి. అలాగే లూకాసు వార్తలో 12వ అధ్యాయం ఒక వ్యక్తి కనబడతారు కదా, దేవుడు విస్తారంగా ఇచ్చాడు నాకు ఆస్తి. ఆస్తిలో ఏం చేశాడు? వాస్తవానికి అతను ఏం చేయాలంటే దేవుడిచ్చిన వాటిలో ప్రథమ ఫలంగా దేవుడికి ఇవ్వాలి. అది ఇస్తే ఆయన ఇంకా తిరిగి మనకి ఇస్తాడు. మళ్ళా ఆ యొక్క విషయం ఈ రోజు ప్రపంచంలో అందరూ మర్చిపోయారు, ఆ వ్యక్తి కూడా మర్చిపోయాడు. అన్నాడు కదా మళ్ళా గ్రంథంలో మనం గమనిస్తే, మీరు ఇవ్వండి పట్టజాల దీవెనని కురిపిస్తాడు ఆయన. అది ఆయన చేసిన కార్యం అది. కానీ మనం ఇచ్చిన దాన్ని దేవుడికి ఇచ్చి దేవుని ద్వారా మనం పొందలేము. బ్యాంక్ ఇచ్చి బ్యాంక్ ద్వారా పొందుతాం. బ్యాంక్ లో మరి లేక ఒక 1,00,000 రూపాయలు వేసి నెలకు 1,000 రూపాయలు వస్తే అమ్మయ్యా అనుకుంటాం. కానీ దేవుడికి అదే దేవుడిచ్చిన దానిని దేవుని కోసం మనం ఖర్చు పెట్టగలిగితే, లేక దేవుని పనిలో ఉపయోగించగలిగితే దాని ద్వారా మనం రెట్టింపు పొందగలము, లేక దీవెన పొందగలము. దీవెన కాదు, రేపటి కాలం నిత్యత్వంలో పొందగలము. అలాంటి ఫెసిలిటీ దేవుడిచ్చిన సంగతి లేకుండా మనం చెప్పడం లేదా? మరి పేతురుతో అన్నాడు కదా, యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? పేతురుతో యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? పేతురు అంటాడు, అయ్యా అన్ని వదిలిపెట్టాం కదా మీకోసంగా, మేము అన్ని వదిలిపెట్టి మేము వెంబడించాం కదా, మరి మాకేం లాభం అంటే, అదిగో ఇహ ముందు హింసలు ఉంటాయి, అలాగే నువ్వు ఏవైతే పోగొట్టున్నావు, అన్నదమ్ముల, అక్కచెల్లెండ్ల, తల్లిదండ్రుల, భూముల, ఇవన్నీ పోగొట్టున్నావు కదా, తిరిగి నువ్వు 100 రెట్లు పొందుతావు అని చెప్పాడండి. ఇంకా ఇంతకంటే ఇన్వెస్ట్మెంట్ మరి ఆ లాభం ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి సమాజం. అంటే ఇక్కడ ఇచ్చిన ఆస్తిని కూడా మనము సద్వినియోగం చేసుకోవడం లేదండి. ఉపయోగం చేసుకున్నాం. ఉపయోగానికి, సద్వినియోగానికి, దుర్వినియోగానికి చాలా తేడా ఉన్నాయి. ఉపయోగం అంటేనే ఉంది ఉపయోగించడం, సద్వినియోగం అంటేనే దీని ద్వారా ఇంకా కొంతకాలము నాకు ఉపయోగపడే విధంగా వాడు వాడుకోవడం. ఉదాహరణకు మన దగ్గర ఒక 100 రూపాయలు ఉందండి, ఆ 100 రూపాయలను ఒక్క పూటకు అయిపోకొట్టచ్చు. అలా కాదు, నా దగ్గర ఏం లేవు కాబట్టి ఈ 100 రూపాయలు నేను ఇంకా 2 రోజులు చేసుకోవడానికి అవకాశం ఉన్నాయి అంటారు కదా పెద్దలు. నీళ్లు తాగి నిమ్మలించామని ఉంటారు, ఆకలి అయితే నీళ్లు తాగంటే సమయం అలాంటిది. కాబట్టి అలాగే దేవుడిచ్చిన వాటి ద్వారా కూడా మనం సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంది. ఏంటి సద్వినియోగం అంటే, మనం భుజించడం కాదు, మన అవసరం తీర్చుకోవడం కాదు, కానీ మనము, మన పిల్లలు అందరం కూడా దేవుని పనిలో ఉంటూ ఆ దేవుడిచ్చిన వాటిని దేవుని కోసంగా ఉపయోగించగలిగినప్పుడు అది సద్వినియోగం అవుతుంది. బాల్య దశ కూడా గమనించాం. బాల్య దశ అల్లరిలో ఉంటే సద్వినియోగం కాదు అది. ఆ బాల్య దశ కూడా
అది ఎలాంటిది అంటే బాల్య దశ కూడా దేవుని మాటలతో నింపబడినప్పుడే అది సద్వినియోగం. యవన దశ కూడా నీ ఇష్ట ప్రకారంగా మనం నడుచుకోవడం కాదు. మరి యవన దశ కూడా ఏంటంటే దేవుని కాడి మోసినప్పుడు దాని సద్వినియోగం, నీకు ఇచ్చిన ఆయుష్కాలాన్ని. ఇలాగ యవన దశకు అది సద్వినియోగం చేసుకున్న వరం మొత్తం. ఇక మధ్యస్థ దశ సంపాదన ఉన్నప్పుడు ఏం చేయాలి? ప్రతి సంపాదన దేవుడు ఇచ్చింది కాబట్టి ఆ సంపాదన దేవుని కోసంగా మనం ఇవ్వగలిగితే, ఖర్చు పెట్టగలిగితే అది సద్వినియోగం చేసుకున్న వరం మొత్తం అండి. కానీ ఈరోజు ఎలా ఉన్నాం అంటే అననే సఫీరాలుగా మనం ఉంటున్నాం సమాజం అంతా కూడా. అననే సభ్య ఏమన్నారు? మిగతా వాళ్ళందరూ కూడా దేవుని కోసం ఇవ్వగలుగుతుంటే వాళ్ళు కూడా చూసి అయ్యో మేము కూడా ఇవ్వాలనుకున్నారు. కానీ ఆదిలోనే వారు ఏమైపోయారంటే వెంటనే మనసులో ఆలోచన చేసి ఏమైపోయారుక అంతెందుకులే అని చెప్పి దానిలో కొంత దాచిపెట్టుకుని కొంత ఇవ్వడానికి ముందుకు వచ్చారు. వెంటనే ఆ పేతురు రావడానికి ఏమయ్యా అన్నయ్య గారు ఇంతకైనా అంటే అమ్మాయి ఇంతకే మేము చెప్పడం, వాళ్ళ అబద్ధం చెప్పడం, అక్కడే పడి ప్రాణం విడవడం, ఇవన్నీ మనం చూస్తున్నామండి. మనం కూడా అంతే అని దేవుడు మనకి ఇచ్చాడు. కానీ మనం వాటిని ఏం చేస్తున్నాం అంటే సద్వినియోగం పరచుకోకుండా వాటిని మనం కోసంగా ఉపయోగపరుచుకుని ఇక తర్వాత మన దుర్వినియోగం చేయడం కోసంగా మనం దుర్వినియోగం అంటే ఏంటి? నేనే తినాలి, నా పిల్లలు తినాలి, దాని తర్వాత వాళ్ళ తరతరాలు వాళ్ళు తినాలి. నేను ఇక్కడ తల్లిదండ్రులు పిల్లల విషయంలో ఆశయం తప్పని చెప్పడం లేదండి. కానీ దేవుడు అనే విషయం మనం మర్చిపోతున్నారు. నీ సంపాదన నువ్వు కాకుండా ఎవరు తింటారు చెప్పండి? నువ్వు నీకు ఇచ్చాడు, నీ ద్వారా ఇతరులకు చెందాలి, ఇతరులకు పంచాలి, ఆ తర్వాత నువ్వు తినాలి, ఇతరులు తినాలి. అతను ముఖ్యంగా దేవుని మర్చిపోకూడదు. అందుకే లూకాసు 12 ధనవంతుడు దేవుడు అన్నాడు వెర్రివాడా అన్నాడు. ఎందుకంటే దేవుడు ఇచ్చాడు సంగతి మర్చిపోయి నువ్వు నీ ప్రాణంతో చెప్పుకున్నావు అంతవరకే, కానీ దేవునితో నువ్వు మాట్లాడలేదు కదా. నేను నిశ్చయం తండ్రి నీ కోసంగా మరి ఈ విధంగా పని చేస్తానని అనలేదు కదా. అందుకే ఇచ్చిన ఆస్తిని కూడా సద్వినియోగం చేసుకోలేదు కాబట్టి అసలు ఆ యొక్క ఆస్తిని అంటే ఆ యొక్క ధాన్యాన్ని కూడా తినడానికి ఆ యొక్క వ్యక్తికి అర్హత లేకుండా పోయిందండి. దీన్ని బట్టి మనకు హెచ్చరిక ఇది ఏంటో తెలుసా? మనకి ఇచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకోలేదంటే మనం వాటిని తినకుండానే మనం దేవుని కోపానికి గురై దూరం కావాల్సిన వాడు ఉంటాం. అది గుర్తుంచుకోవాలండి. సద్వినియోగం చాలా అవసరం. అందుకే ఎఫెసీయులకు చదివిన మాట మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా కానీ కూడా సద్వినియోగం చేసుకుంటే వాళ్ళ జ్ఞానులు, సద్వినియోగం చేసుకోకపోతే అది ఏదైనా కానీ సమయం అంటే మనం అనుకుంటే 12 గంటలు 24 గంటలు కాదని లైఫ్ టైంలో ఇన్ని ఉన్నాయి, ఇన్ని బారికేట్లు మనం దాటుకుంటూ మన జీవితాన్ని ముగించాలి. కానీ వీటి గురించి ఆలోచించకుండా అదిగో అది ఇదని సమాజం కనబడే వాటి గురించి మనం ఆలోచిస్తున్నాం. అందుకే కీర్తన చాలా చక్కటి మాట మాట్లాడాడు. ఒక మాట అవార్డు ముగించడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి కీర్తన 119 కీర్తన 37 ఒకసారి చదువుకుని మనం ముగించుకుందామండి. కీర్తనకాడు మాట్లాడుతున్న మాట 119 కీర్తన 37 వచ్చిన ఏమన్నాడు? సరే 36 నుంచి గమనిద్దాం. 36, 37 లోపము తట్టు కాక నీ శాసనము తట్టు నా హృదయంలో త్రిప్పుము, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము, నీ మార్గంలో నడుచుకుంటూ నన్ను బ్రతికింపుము. నీవిచ్చిన వాక్యము మనుషుల్లో నీ భయమును పుట్టించుతున్నది, నీ సేవకునికి దాన్ని స్థిరపరచుము. నీ న్యాయ విధులు ఉత్తమములు, నాకు భయం పుట్టించున్న నా అవమానమును కొట్టివేయము అనే మాట చూడగలుగుతుంది. ఇంత చక్కటి మాట్లాడే నిజంగా దాని కీర్తనగాడు మాట్లాడుతూ సమాజంలో మన చుట్టూ ఏమున్నాయంటే అన్ని వ్యర్థమైనటివే. అదే మాట్లాడుతాడు. లోభం ఇందాక మనం చూసిన లోక 12 ఆ వ్యక్తి ఎవరు? లోభం పిసినారి. అంటే ఇచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకుని పిసినారిగా, అది ఎక్కడ దేవుణ్ణి సద్వినియోగం చేసుకునే వాడు ఉన్నాడు, పిసినారి ఉన్నాడు కాబట్టి అతని వెర్రి వాడిలో రాత్రి నీ ప్రాణం అన్వేషించాలంతే. ఇలా ఆలోచించండి. దేవుడిచ్చిన ప్రతి దీవెనండి. దీవెన అనగానే మనుషులు మన ఫోకస్ ఎక్కడ వెళ్తుందంటే ఆస్తిపాస్తులు. ఆస్తిపాస్తుల కన్నా ముఖ్యమైనది ఏంటంటే మన జీవితం. ఆ జీవితంలో ఏమైనదంటే బాల్యం, ఆ జీవితంలో ఏమైందంటే యవనం. ప్రతి సమయం కూడా మరి విలువైనది కాబట్టి ప్రతి ఒక్కరు ఆయా భాగాల్లో ఆయా స్థితిలో ఎవరి పనులు వాళ్ళు చేస్తూ వెళ్ళిపోతూ మన జీవితాన్ని గడపాలండి. అప్పుడు ఆ జీవితము ఫలభరితంగా ఉంటుంది.
అప్పుడు ఆ జీవితము దేవునికి యోగ్యంగా ఉంటుందండి. అది మనం గమనించాలి. ముసలి అయిపోయినాం ఇంకా మనం ఏం చేయాలి అన్నావు కాదండి. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. పిల్లలకి అందుకు ఇక్కడ ఏమన్నాడు, లోపం తట్టు కాక నీ దేవుని వాక్యం వైపు హృదయాల్లో చెప్పేటట్లుగా సాయం చేయాలని మొదలుపెట్టాలి. తర్వాత ఏమంటే వ్యర్థమైన వాటిని, సమాజంలో ఏముందండి, సమాజంలో ఏముంది చెప్పండి, సమాజంలో ఏమున్నాయని చెప్పాలంటే మళ్ళీ మనం అక్కడికే వెళ్ళాలి. ప్రసంగి దగ్గరికి వెళ్తే ప్రసంగి వెళ్తుందంటే మనం చెప్పలేం కదా. దేనైనా మనం ఇది వ్యర్థం అని చెప్తామా? లేదా మన దగ్గర ఒక 100 రూపాయలు ఉందనుకోండి, ఇది వేస్ట్ అని చెప్తామా? చెప్పలేం. కానీ ఆయన అంటాడు అన్ని అనుభవం చూసి జ్ఞానంతో, దేవుడిచ్చిన జ్ఞానంతో చూసి వ్యర్థము వ్యర్థము వ్యర్థం సమస్తము వ్యర్థం అన్నాడు. కానీ వ్యర్థమైన వాటిని చూడకుండా నా కళ్ళు తిప్పినైనా చూడండి. ఆ కీర్తన ఎంతగా అంటే దాని అర్థం ఏంటంటే, ఒక్కసారి మన కన్ను పడితే ఎంత ప్రమాదకరమో చూడండి. మన కంటికి ఉన్నటువంటి అప్పుడప్పుడు అంటుంటారు వాని చూపు మంచి చూపు కాదు చెడ్డ చూపు అంటుంటారు. అట్లాగే నిజంగా మన చూపు, కంటి చూపు కూడా అలాంటిదండి. అందుకే వ్యర్థమైన వాడు చూడకుండా నా కళ్ళు తిప్పేయి. ఎందుకు అవ్వట్లంటే ఇంకో విషయం ఇక్కడ మీకు చెప్పాలండి. మనిషి కళ్ళు ఎట్లాంటివంటే ఒక మంచి ఉందనుకోండి చూడండి, ఒకటికి 2 సార్లు చూడండి. చెడు ఉందనుకోండి మాటి. అందుకే వ్యర్థమైన వాటిని చూడకుండా నా కళ్ళను చక్కటి మాట. నిజంగా ఆ మాట మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సిన. తర్వాత ఏమన్నా తెలుసా, రెండవది ఆయన కోరుకునేది నీ మార్గంలో నడుచుకుంటూ నన్ను. కాబట్టి నాకు ఇచ్చిన బ్రతుకు, అది బాల్యం కావచ్చు, యవన దశ కావచ్చు, మన మధ్యస్థ దశ కావచ్చు, వృద్ధాప్యం కావచ్చు, అది ఏదైనా కానీ కూడా నీ మార్గం నడుచుకోవడానికి నన్ను బ్రతికించు. ప్రతి వ్యక్తి కూడా దేవుడి ద్వారా పొందినటువంటి ఈ జీవితాన్ని, ఈ జీవితంలో ఈ సమయాలలో మరి అతి ప్రాముఖ్యమైన బాల్యమైన, యవన దశ అయినా, అలాగే మధ్యస్థ దశ అయినా, వృద్ధాప్యమైనప్పుడు కూడా దేవుని మార్గం నడుచుకునే విధంగా మనం బ్రతకవలసిన వారు. వాళ్ళు ఎలా నడుచుకోవాలి, వాళ్ళు కూర్చున్నా లేచినా మరి పడుకున్నప్పుడు కూడా దేవుని కూర్చున్నటువంటి మాటలే తల్లిదండ్రులు వాళ్ళతో మాట్లాడే వాళ్ళ బాధ్యత కొనసాగించాలి. తల్లిదండ్రులుగా మీరు ఆ పని చేయాలి, నేర్చుకోవాలి. నేర్చుకునే పని ఏదండి. అట్లా ఆ దశలో వాళ్ళు ఆ విధంగా ఉంటే సమాజానికి ఉపయోగకరమైన వారుగా మారుతారు. ఇక యవన దశకు వచ్చేసరికి యవనసు నిజంగా దేవుడి కాడ మేయగలిగితే ఒక పౌలు లాంటి వారికి తయారవ్వగలుగుతారు. అలాగే నిజంగా మనం మరి ఆ తర్వాత వచ్చిన దశలన్నీ కూడా వృద్ధాప్యం వరకు ఉన్న విషయాన్ని గమనించగలిగితే అక్కడ కూడా ఏమిటంటే దేవుడు మెచ్చే విధంగా ఆయన మార్గం నడుచుకునే విధంగా ఉండాలంటే లోపం తట్టు కాకుండా, వ్యర్థమైన వాటి కాకుండా మన కళ్ళు తిప్పుకొని ఆయన మార్గం నడుచుకుంటే మనం గొప్పవారిగా ఉండిపోతాం. అందుకు ఉదాహరణ గమనిస్తే పేతురు అండి, పెద్దవాడయ్యాడు, మరి వృద్ధుడైనప్పటికీ కూడా అతడు దేవునిలో నిలిచాడు. తర్వాత యోహాను గారి మీద గమనించండి, ఒకసారి యేసు శిష్యులు మరి యోహాను గారి మీద గమనించండి. యోహాను సహోదరుడు యాకోబు సహోదరుడు యోహాను మీద గమనించండి. అతడు కూడా ప్రకటన గ్రంథం రాశాడు. కాబట్టి దాదాపుగా అందరిలో అపోస్తులో చివరికి చనిపోయిన వాడు ఎవరంటే యోహాను గారే. అతడు ఆ వృద్ధాప్యంలో కూడా సంఘానికి పెద్దగా ఉంటూ మరి దేవుని చిత్తం జరిగించి దేవుని ప్రత్యక్షతకు లోనైన వాడి ప్రకటన గ్రంథం రాసి ఈరోజు ప్రపంచానికి అందరికీ కూడా ఒక గ్రంథాన్ని లెక్క 5 గ్రంథాలను రాసిన వాడుగా ఉంటూ ఒక మంచి ప్రకటన గ్రంథాన్ని రాసిన వాడుగా మరి మిగిలిపోయాడండి. అంటే ఈ రోజు వరకు ప్రకటన గ్రంథం ద్వారా లేక పత్రికల ద్వారా ఆయన మన హెచ్చరిక చేస్తూనే ఉంటున్నాడు. ఆయన జీవితంలో చాలా గొప్పదండి. ఎందుకంటే ఆ రోజున్నటువంటి మరి రోమా చక్రవర్తులలో మరి డొమిషన్ చక్రవర్తి అతను బంధించాడు. అయినప్పటికీ కూడా అతను వెనకాడకుండా యోహాను దేవుని పని కోసం నిలిచి మరి ఆ చెరసాలకు వెళ్ళడానికి లేక ఆ యొక్క పద్మాస్ ద్వీపంలో బందీగా ఉండడానికి వెళ్ళినప్పటికీ కూడా అక్కడ ఎవరు లేక ఒంటరి వాడిగా ఉన్నప్పటికీ కూడా అక్కడ కూడా దేవుని ప్రత్యక్షమై దేవుడి చేత వాడబడ్డాడండి. అక్కడ సద్వినియోగం మన ఎదుటిగా దేవునికి యోగ్యులుగా ఉన్నామంటే దేవుడు అలా వాడుకుంటాడు. కాబట్టి దేవుడిచ్చిన దీవెనలు, మనకున్న ఆస్తిపాస్తుల గురించి మనం ఆలోచిస్తాం కానీ దేవుడు వాడి గురించి ఆలోచించలేదు. ఎందుకంటే ఆయన అందరికి ఇస్తున్నాడు, ఆస్తి అంటే అందరికి ఇచ్చేస్తున్నాడు. కానీ నీకు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఇచ్చింది ఏంటంటే బాల్యం ఇచ్చాడు, యవన దశ ఇచ్చాడు, మధ్యస్థం ఇచ్చాడు, వృద్ధాప్యం ఇచ్చాడు. అంటే ఈ దశల్లో ఈ సమయంలో మనం ఏం చేయగలుగుతున్నాం, దేవుని అంటే ఎలా ఉన్నాం అనేది ఒకసారి ఆలోచించుకుంటూ సద్వినియోగం చేసుకునే వారిగా ఉండాలని కూడా వాక్యం సెలవిస్తూ వాక్య భాగాన్ని ముగిస్తున్నాడు.